ఈ దినం మీకు ఒక మాటను నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది వాక్యం. చూడండి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే ఇస్సాకు కుమారుడైన యాకోబు ఈ మాటను మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళినప్పుడు మరి ఒక స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని మరి ఆయన నిద్రిస్తూ ఉండగా ఒక దర్శనాన్ని అక్కడ చూస్తున్నాడు. ఏ దర్శనం చూస్తున్నాడు అని అంటే పరలోకం నుంచి ఒక నిచ్చెన దిగటం, దాని మీద దేవదూతలు ఎక్కటం దిగటం ఆయన చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆ దర్శనాన్ని చూసి తర్వాత ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమని? ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మందిరం గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా పరలోకము నుంచి దేవదూతలు దిగి వెళుతూనే ఉంటారు. మరి నీవు మందిరానికి వెళ్ళకుండగా, దేవుని దగ్గరికి వెళ్ళకుండగా దూరంగా ఉంటూ నువ్వు ప్రతి శ్రమలు అనే కొలిమికి అప్పగించబడుతున్నావు. నువ్వు మందిరానికి వెళ్ళటానికి చాలా మరి ఇష్టం లేనట్టుగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. కానీ ఇక్కడ యాకోబు ఏం మాట్లాడుతున్నాడు? ఇది పరలోకపు గవిని అంటున్నాడు ఆయన. ఏంటి? అక్కడ ఉన్న మందిరాన్ని, ఆ స్థలాన్ని పరలోకపు గవిని అంటున్నాడంటే పరలోకమే మందిరంలో ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఈ స్థలం మందిరం అంటున్నాడు ఆయన. అంటే మందిరంలో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సంతోషము, సమాధానము, మరి సమస్తము ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన రీతిలో జరిగేవే దేవుని మందిరంలో జరుగుతాయి. కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీవు లోకంలో తిరిగినంతసేపు కూడా సంతోషాన్ని కోల్పోతావు, ఆనందాన్ని కోల్పోతావు, శ్రమల కొలిమికి అప్పగింపబడతావు, నీ కుటుంబంలో శాంతి ఉండదు, నువ్వు ఏది తలపెట్టినా ఏ పని కూడా జరగదు. నీవు ఎప్పుడు కూడా మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో తిరిగి లోకపు ఆశలతో నువ్వు ఉన్నావు. అప్పుడు దేవుడు నీ చేయి విడిచిపెట్టేస్తాడు. నువ్వు దేవుడికి దూరంగా ఉండి ఏది కూడా చేయలేవు. దేవుడిని దూరం చేసుకుంటే నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లు. మనుషులు దూరమైనా పర్వాలేదు, కానీ దేవుడు ఎప్పటికీ దూరం కాకూడదు. ఆయన సన్నిధి ఎప్పటికీ దూరం కాకూడదు. ఆయన సన్నిధి, ఆయన పరలోక ఆనందం ఎక్కడంటే కేవలం దేవుని సన్నిధిలోనే మనకు మందిరంలోనే దొరుకుతుంది. మరి మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నించండి. మందిరానికి ఎప్పుడు కూడా దేవునికి అంటుకట్టబడండి.